న్యూస్ చూస్తున్నాం. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో A1 గా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు చేరుస్తూ గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పేర్లు చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అప్పట్లో కేసుల దర్యాప్తును పక్కకు పెట్టిన పోలీసులు తాజాగా ప్రభుత్వం మారటంతో నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి అధికార పార్టీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దాడిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టులో పోలీసుల తరపు న్యాయవాది ఇదే విషయాన్ని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ దాడికి కారణమని తెలిపారు. ఐపీసీ 143, 147, 148, 435, 506, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాజాగా ఈ కేసులో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పేర్లు చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, వంశీ పేరుతో పాటు ఇంకెవరెవరి పేర్లు చేర్చే అవకాశం ఉంది? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే 2022లో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం, గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనలో కూడా గన్నవరం పోలీసులు కేసుని రీఓపెన్ చేశారు. ఇప్పటికే 15 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన గన్నవరం పోలీసులు తాజాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 73 మంది నిందితుల్ని గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. మాజీ ఎమ్మెల్యే గన్నవరం వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని A71గా అంటే ఈ కేసులో 71వ ముద్దాయిగా ఆయన్ని చేర్చారు. అలాగే ఈ కేసుకు సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరుగుతుందనే సమాచారం అందుకున్న అప్పుడు టీడీపీ నేత పట్టాభితో పాటు మరికొంతమంది నేతలు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. పట్టాభిపై దాడి చేయటం, ఆయన్ని కిడ్నాప్ చేసి ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు పట్టాభితో పాటు గన్నవరం నియోజకవర్గ టీడీపీ నేతలు అప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీ, అలాగే మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని పోద్బలంతో ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని చెప్పి అప్పట్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికైతే A71గా వల్లభనేని వంశీ పేరును పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా మిగిలిన వారి వద్ద నుంచి వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం కేసు జరిగిన ఈ కేసుకు సంబంధించి కూడా కొడాలి నాని, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని పేర్లు కూడా చేర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వల్లభనేని వంశీ అయితే ఆంధ్రప్రదేశ్లో లేనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయన యుఎస్లో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ఆయన అమరావతిలో ఉన్నారా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా అనే దానికి సంబంధించి అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి ఒక్కొక్కరిగా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మరొక 2-3 రోజుల తర్వాత వల్లభనేని వంశీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ కేసులో వంశీని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఇంకెవరి పోద్బలం ఉంది అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన దర్యాప్తునైతే పోలీసు అధికారులు చేర్చే అవకాశం కనిపిస్తూ ఉంది.